ఇండియా జీడిపి, మన కంట్రీ జీడిపి ఫోర్కాస్ట్, జీడిపి నెంబర్స్ ఎస్టిమేట్స్ ఎట్లా ఉండొచ్చు చూడండి సార్. మన కంట్రీ జీడిపి, సో ఆ నెంబర్స్ వాటి కథ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆ నెంబర్స్ వచ్చాయి, సో అవి ఎలా ఉన్నాయో చూద్దాం. కానీ రేపు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, గ్రీనా రెడ్డా? సో అక్కడ నేను బ్లర్ వేసాను, అర్థమవుతుందా? నేను మీకేమి ఇండికేషన్ చెప్పలేదు. ఖచ్చితంగా ఏంటంటే వీడియో చూడాల్సిందే. జొమాటోకి సంబంధించిన అప్డేట్ ఏంటి, 5% ఎందుకు డిప్ అయింది, కారణాలు ఏంటో చూద్దాం. ఓలా ఎలక్ట్రిక్ కాస్త రికవర్ అయింది. ఓలా ఎలక్ట్రిక్ స్టడీ చేయడానికి ఏదైనా లెవెల్స్ ఉన్నాయా చూద్దాం. బయోకాన్లో అంతలా ర్యాలీ రావడానికి కారణం ఏంటి, బయోకాన్ అప్డేట్స్ ఏంటి, బజాజ్ ఫిన్సర్, టైటాన్, M&Mకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. హుందాయికి సంబంధించిన టార్గెట్ అప్డేట్ చూద్దాం. టాటా మోటార్స్కి సంబంధించిన డిస్కషన్ చూద్దాం. బ్లూ స్టార్కి సంబంధించిన విషయాలని డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గానే ఎండ్ చేద్దాం. చూడండి మనిషి, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక మీ అంతా మీరే నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, జీడిపి ఆ ఫోర్కాస్ట్, ఆ నెంబర్స్ చూద్దాం. సో నిన్న మనం అనుకున్నట్లు చూడండి, తమ్నెయిల్లో కాదు వీడియోలో మనం క్లియర్గా లెవెల్ మాట్లాడాం. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఎప్పుడైనా కానీ తమ్నెయిల్ కాకుండా వీడియో లోపల థింగ్స్కి వెళ్ళి చూడండి అనమాట. షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే కనుక బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది, తద్వారా నిఫ్టీలో కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది. ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది వీడియో లోపల ఇంకా విపులంగా డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫినాన్షియల్ ఇయర్ 25కి సంబంధించి జీడిపి గ్రోత్ అనేది 6.4%గా ఉండొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఎస్టిమేట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ 8.2%. సో ఇంతలా పడిపోయింది. 4 years లోయెస్ట్ అనమాట ఇది. ఆ నెంబర్స్ అనేది 4 years లోయెస్ట్. మరి ఇలా కనుక గైడ్లైన్స్ ఇలాగే ఉండి ఇలాగే నడిచే విధంగా ఉంటే కనుక సో డెఫినెట్గా ఏంటంటే ఆర్బీఐ యాక్షన్ తీసుకోవాలి, వడ్డీ రేట్లు పెంచాలి. కానీ సో ఇన్ఫ్లేషన్ సిపిఐ డేటా ఏదైతే ఉందో అది కంట్రోల్ కాకుండా ఆర్బీఐ డెసిషన్ తీసుకోదు. సో క్యాష్ రిజర్వ్ రేషియో అనేది కట్ చేశారు, అది కాస్త ఊరట కదా. కానీ ఏంటంటే పరిస్థితులు ఏంటంటే ఇంతకుముందు ఇయర్స్లో ఉన్నంత అగ్రెసివ్నెస్ అనేది ఈ ఇయర్ ఉండకపోవచ్చు అనేది మనం ఊహించిందే. ఇలాంటివి కూడా సర్వసాధారణం. కానీ అందుకనే ఆల్రెడీ ఎఫ్ఐఎస్ క్లవర్గా ఏంటంటే సెల్ ఆఫ్ అనేది హైయర్ లెవెల్ నుంచే చేసుకుంటూ వస్తున్నారనమాట. సో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ముదుర్లు. కాబట్టి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు, అది జరుగుతూ ఉంది. మరి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కథ చూసే ముందు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం. అట్లాగే యుఎస్ మార్కెట్ల పరిస్థితి ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్లో మన డౌ జోన్స్ చార్ట్ చూద్దాం ఒకసారి, అసలు ఏం జరుగుతుంది అక్కడ కథ అని. సో మనకి నేను వీడియో చేస్తున్నప్పుడు 734 అయింది. ఈరోజు ఏం జరుగుతుంది అని మనం ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఉపయోగం లేదనమాట. కానీ ఓవరాల్గా ఏంటంటే బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ ది యుఎస్ మార్కెట్, డౌ జోన్స్ది ఏంటంటే డౌన్ ఉంది, అర్థమవుతుందా? ఫర్దర్గా కూడా ఏంటంటే డౌన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపు అంటే ఇవాళ నైట్ యుఎస్ మార్కెట్లో రెడ్లో క్లోజ్ అయితే బాగా డీప్ రెడ్, అది మన చార్ట్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. న్యూట్రల్ టు పాజిటివ్గా ఉంటే పరిస్థితి ఏంటి, ఈ 2 కోణాల్లో డిస్కస్ చేయాల్సి ఉంది మనం. కాబట్టి నిఫ్టీలోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి నిన్న మనం టెలిగ్రామ్ గ్రూప్లో మనం మాట్లాడుకున్నాము. నిన్న 140కి మనం ఏంటంటే డిప్ అవుతుంది కదా అని చెప్పి ఆ ఏరియాలో జాగ్రత్త అని చెప్పాను, మిమ్మల్ని అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఎడ్యుకేషనల్గా మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో కరెక్ట్గా మనకి ఆ జోన్ టచ్ అయిన తర్వాత మనం ఏదైతే డిస్కస్ చేసామో టెలిగ్రామ్ గ్రూప్లో, అలాగే లాస్ట్ నైట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయని. షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా సెల్ ఆఫ్ చేస్తున్నారు, మధ్యలో కాస్త కవర్ చేసుకుంటున్నారు, మళ్ళా సెల్ ఆఫ్, కవరింగ్. చూడండి, షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎప్పుడు వస్తూ ఉంటాయి అంటే వాళ్ళ బై ఆర్డర్స్ ఉన్న ఏరియాలో మార్కెట్ టచ్ అయినప్పుడు వస్తుంటాయి. అందుకనే ఎఫ్ఐఎస్ యొక్క బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఏంటి అనేది మనం నిన్న టెలిగ్రామ్ గ్రూప్లో మనం లైవ్ మార్కెట్లో మార్క్ చేసుకొని అబ్జర్వ్ చేయడం అనేది ఎడ్యుకేషనల్గా జరిగింది. ఆ షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది కదా, షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది కదా అని బై పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయకూడదు. ఎందుకని అని అంటే మిమ్మల్ని రికమెండేషన్ ఇచ్చే ఉద్దేశం కాదు. ఎందుకని లాంగ్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండకూడదు అంటే షార్ట్ కవరింగ్ వస్తున్నప్పుడు ఆ బౌన్స్ అనేది ఏంటంటే డిజైర్డ్ బౌన్స్, అంటే మీరు ఏదో ఒక టార్గెట్, ఇప్పుడు మీరు ఏదైనా బై పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళారనుకోండి, పలానా టార్గెట్ దాకా వెళ్తే మీకు బెనిఫిట్ అవుతుంది.
కానీ ఎక్కడ దాకా వెళ్తుంది బౌన్స్ అనేది మనం చెప్పలేము. ఆ బౌన్స్ అనేది సో ఇక్కడతో ఆగచ్చు, లేదా ఫర్దర్గా కూడా ఏంటంటే కాస్త బౌన్స్ రావచ్చు. కానీ ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ ఏంటంటే డౌన్. కానీ రేపు ఏంటి గ్లోబల్ క్యూస్ బాగున్నాయి అనుకోండి, వెళ్ళొచ్చు పైకి. ఒకవేళ గ్లోబల్ క్యూస్ బాగోకపోయినా సో ఇంకా ఈ జోన్లో ఆర్డర్స్ ఉన్నాయి కదా, 49,788, 49,477. ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క లో ఏంటి 49,751. కాబట్టి జోన్ని నేను కాస్త మాడిఫై చేస్తున్నాను. సో రేపు ఏదైనా కారణం వల్ల యుఎస్ మార్కెట్లో నైట్ డిప్ అయ్యి కనుక మనకి గ్యాప్ డౌన్ అయిందనుకోండి, మళ్ళీ జాగ్రత్త. గ్యాప్ డౌన్ అయినా యుఎస్ మార్కెట్లో రెడ్ అయినా కూడా మనం ఏంటంటే ఈ ఏరియాలో జాగ్రత్తగా ఉండాలి. నేర్చుకునే క్రమంలో చెప్తున్నాను. 49,746, 49,477. సో ఈ జోన్లో ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్ ఉన్నాయి. గ్లోబల్గా బ్యాడ్ అయినా, గ్లోబల్గా గుడ్ ఉన్నా సో మనకి ఈ జోన్ టచ్ అయితే ఏంటంటే మళ్ళీ షార్ట్ కవరింగ్ అనేది బౌన్స్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే యుఎస్ మార్కెట్లు డిప్ అయ్యి ఏషియన్ మార్కెట్స్ డౌన్ అయితే, గ్యాప్ డౌన్ అయినా లేదా న్యూట్రల్గా ఓపెన్ అయ్యి డౌన్ అయినా ఈ ఏరియాలోకి వెళ్తే మళ్ళీ షార్ట్ కవరింగ్ బౌన్స్లు అనేవి టెంపరీగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏంటంటే షార్ట్ కవరింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి గ్లోబల్ క్యూస్ బాగున్నాయి అనుకోండి, ఆ షార్ట్ కవరింగ్ అనేది కొంత మీకు పైకి కంటిన్యూ అవుతా కనిపిస్తూ ఉండొచ్చు. వాళ్ళు షార్ట్ కవర్ చేస్తున్నప్పుడు కొంచెం ర్యాలీ రావచ్చు. సో నిన్న రెడ్తో ఏంటంటే చాలామంది రీటైల్ పీపుల్ ఇమీడియట్గా నెక్స్ట్ ఇవాళ మార్నింగ్ వెళ్ళి సెల్ చేద్దాం అనుకుంటారు. అలాంటి పప్పులు స్టాక్ మార్కెట్లో ఉడకవు. చూడండి సార్, సోషల్ మీడియా కోడై వస్తుంది నెగిటివ్ అని చెప్పి అలాంటి అప్డేట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు మీరు మార్నింగ్లో వెళ్ళి సెల్ చేద్దాం అనుకుంటే స్టాక్ మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వర్కౌట్ అవ్వదు. నాట్ ఎవ్రీ టైం, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వర్కౌట్ అవ్వదు. ఎందుకనంటే పడింది డౌన్ ట్రెండ్ అనేది అందరికీ తెలిసిన తర్వాత పీపుల్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గో ఫర్ సెల్లింగ్. మరి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెల్ చేస్తున్నప్పుడు మరి ఇన్స్టిట్యూషన్స్ కూడా సెల్ చేయడం సాధ్యమవుతుందా? పడవలో అందరూ ఒకవైపు కూర్చుంటే ఏమవుతుంది, బోల్తా పడుతుంది. అందుకని వాళ్ళు ఆల్రెడీ సెల్ ఆఫ్లో ఉన్నారు. బ్యాడ్ న్యూస్లు వచ్చిన తర్వాత ఆల్రెడీ వాళ్ళ బయింగ్ ఆర్డర్స్ అంటే షార్ట్ కవరింగ్ ఏరియాలో టచ్ అయింది కాబట్టి మార్కెట్ని షార్ట్ కవరింగ్ చేసుకుంటున్నారు. అది షార్ట్ కవరింగ్ 2 days కంటిన్యూ చేస్తారా, 3 days కంటిన్యూ చేస్తారా అది మనం చెప్పలేం. కానీ ఓవరాల్గా బ్రాడ్ డైరెక్షన్ అయితే పడుతుందన్నమాట. అంటే 2 days ర్యాలీ వచ్చి కింద పడవచ్చు, లేదా డైరెక్ట్గా కింద పడవచ్చు. డైరెక్ట్గా కింద పడితే మళ్ళీ ఈ జోన్లో టెంపరీ బౌన్స్ అనేది ఇస్తుంది. కాబట్టి 2-3 రోజులు వెయిట్ చేయడం ఇంపార్టెంట్. లేదా మీకు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పడుతుంది అంటే అప్పుడు వెళ్ళొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అంటే మీరు ఏదైనా నేర్చుకోవడం కోసం ట్రేడ్ చేయడానికి అయితే కనుక నేనే వ్యక్తిగతంగా ఎలాంటి సమయాల్లో F&O చేయను. సో నేనేమని చెప్తానంటే కాస్త ఏదైనా మన అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ చూసేవాళ్ళు కాస్త ర్యాలీ రానియండి. ర్యాలీ రాకుండా కిందకి వెళ్తే అది మనం ఏం చేయలేము. ర్యాలీ వస్తే ఈ 50,836 ఆ ఏరియాలోకి వెళ్ళినాక అక్కడ నుంచి పడుతుందో లేదో అని అప్పుడు చూడాలి. ఎప్పుడు చూడాలి? అక్కడికి వెళ్తే అప్పుడు చూడాలి. ప్రస్తుతానికి ఏం చేయాలి? కామ్గా ఉండాలి. సో అది ఫ్రెండ్స్, కాబట్టి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త అబ్జర్వ్ చేయండి, వెయిట్ చేయండి ఒక 2 days అని చెప్తాను. సో ర్యాలీ రానియండి. షార్ట్స్ కవర్ అయితే కాస్త మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే మళ్ళీ బుల్లిష్లోకి మారుతారు. మారినాకప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎస్ హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ చేయడం, అంటే మార్కెట్ని హైయర్ లెవెల్ నుంచి నరుక్కుంటూ రావడం అనేది ఈజీ అవుతుంది. ఆ హైయర్ లెవెల్స్ పాయింట్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రన్నింగ్ అబ్జర్వేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఎడ్యుకేషన్ పర్పస్గా చూపిస్తాను, లేదా మన వీడియోలో కూడా మనం డిస్కస్ చేద్దాము. కాబట్టి లెట్ దెమ్ ర్యాలీ, లెట్ దెమ్ షార్ట్స్ కవర్ అని చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ గురించి చూద్దాం. సో వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే కనుక సో ఇక్కడ చూడండి నేను లింక్ ఇచ్చాను. సో మీరు ఈ లింక్ ద్వారా ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే ఏంటంటే కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఏంటంటే మీరు ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక ఈ కింద ఉన్న రిఫరల్ లింక్ అనేది వాడుకోవచ్చు. పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. యాప్ ఇంటర్ఫేస్ అనేది బాగుంటుంది. అలాగే వాళ్ళ వెబినార్లు మీరు అటెండ్ అవ్వాలి అని అంటే మీకు ఏదైనా యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లాంటి గైడెన్స్ ఏదైనా కావాలి అని అంటే కనుక వాళ్ళ చేత కండక్ట్ చేయిస్తాను. కాబట్టి అలాగే నా వ్యక్తిగతమైన వెబినార్లు, మనీ మేనేజ్మెంటు, క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, ఆల్రెడీ వెబినార్లు అటెండ్ అవుతున్న వాళ్ళకి ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతూ ఉన్నాయి కదా. కాబట్టి ఆ వెబినార్లు అటెండ్ అవ్వాలి అని అంటే ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసినాక ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి.
సో వాట్సాప్ చేస్తేనే మా టీం నెంబర్కి అప్పుడు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం, అలాంటి వెబినార్లు మీకు కండక్ట్ చేయించడానికి ఆ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు చేసేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చేయడానికి నాకు పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు మా టీం నెంబర్కి ఏంటంటే వాట్సాప్ చేయగలరు మీ ఐడిని. చూడండి సార్, జెఫ్రీస్ వాళ్ళు బ్లూ స్టార్కి సంబంధించి డౌన్గ్రేడ్ చేశారనమాట. అంటే బై అని అంతకుముందు చెప్పి ఇప్పుడేమో హోల్డ్ అని చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్కి ఏంటంటే 2340 అనమాట. ఎందుకని ఇలా ఇస్తున్నారంటే స్టాకు మనకి 140% రీసెంట్ ఇయర్స్లో పెరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే మనకి 60x ట్రేడ్ అవుతుంది అనేది చెప్తున్నారు. హిస్టారికల్ 5 year యావరేజ్ పీ అనేది 41 ఉంది. కాబట్టి ఓవర్ వాల్యుయేషన్ అని చెప్పి అని అంటున్నారు. సో వీళ్ళు ఇలా చెప్పినంత మాత్రాన మనకి స్టాకు పెరగదని రూల్ ఏం లేదు. హై పీలో ఉన్నంత మాత్రాన పైకి వెళ్ళకూడదని ఏం కాదు. కాకపోతే అంటే హై పీలో ఉన్నప్పుడు ఏంటంటే అంత ప్రిఫరబుల్ కాదు. ఆ పాయింట్ అసలు చెప్తా తగ్గించారు, అంతేగాని కంపెనీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏమీ చెప్పట్లేదు. ఓవరాల్గా లాస్ట్ 5 years యొక్క యావరేజ్ పీతో కంపేర్ చేస్తే ఎక్కువ పీలో నడుస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు హోల్డ్ అంటున్నారు అంతే. సో కాబట్టి సెల్ గిల్ అని ఏం చెప్పలేదు. కాబట్టి బ్లూ స్టార్ మీద జెఫ్రీస్ వాళ్ళ వ్యూగా చూడొచ్చు. చూడండి, అలాగే బజాజ్ ఫిన్సర్వ్కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో Q3 అప్డేట్లో భాగంగా ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది సో 1331 crore అంట. సో సూపర్ అనమాట. ఈ మంచి అప్డేట్ అనేది వచ్చింది బజాజ్ ఫిన్సర్వ్కి సంబంధించి. సో అలాగే టాటా మోటార్ యొక్క ప్రొడక్షన్ చూస్తే ఏంటంటే 1.33 lakhs యూనిట్స్ అంట థర్డ్ క్వార్టర్ అంట Q3లో. సో స్లైట్లీ లోయర్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గింది. చూడండి, ఆ పీర్ కంపెనీ అయిన M&M చూడండి 20% ఇంక్రీజ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్. కానీ మరి టాటా మోటార్స్లో ప్రాబ్లం ఉన్నట్లే కదా, ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉందంటే డిమాండ్ అక్కడ లేదని, అందుకే ప్రైస్ కట్ అవుతుంది. ఇంకా బాగా డిస్కౌంట్ అయితే ఏదైనా లెవెల్ ఉంటే మనం టాటా మోటార్స్ గురించి మనం వీడియోస్లో డిస్కస్ చేద్దామని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే బయోకాన్కి సంబంధించి జెఫ్రీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అండర్ పర్ఫామ్ చేస్తుంది అన్న వాళ్ళు ఇప్పుడు హోల్డ్ అని చెప్తున్నారనమాట. ఎర్లియర్గా 280 అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 400 అని చెప్తున్నారనమాట. సో రీసెంట్ పాజిటివ్ న్యూస్ ఫ్లోస్ అరౌండ్ US FDA క్లియరెన్స్ ఫర్ బెంగళూరు బయోలాజిక్స్ ప్లాంట్. సో ఆ బయోకాన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ప్లాంట్ అనమాట అది. సో అయితే దానికి సంబంధించిన పాజిటివ్ న్యూస్లు వస్తున్నాయి కాబట్టి బిజినెస్లు పెరగచ్చు, రెవెన్యూ పెరగచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. అలాగే ఏంటంటే ఈ బయోలాజిక్స్ బిజినెస్లో ఇంక్రీజ్డ్ గ్రోత్ అయి విజిబిలిటీ అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ఏంటంటే ఇండివిజువల్గా బయోకాన్లో వాళ్ళు ర్యాలీ రావడానికి కారణం ఏంటంటే ఆ సోరియాసిస్కి సంబంధించి ఏదో డ్రగ్ ఏంటంటే అది అప్రూవల్ వచ్చిందనమాట. సో అదనమాట కథ అనమాట. కాబట్టి ఈ విషయాలు అనేవి గుర్తుపెట్టుకోండి. సో చూడండి సార్, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ సోరియాసిస్ ఇట్లాంటి థింగ్స్ స్కిన్ డిసీజ్ ఎందుకు వస్తాయి అంటే బాడీలో ఎసిడిక్ నేచర్ ఎక్కువైతే వస్తాయి అన్నమాట. నిద్రపోకుండా అలా రీల్స్ చూడటం. సో చాలామంది ఏంటంటే మన జనరేషన్కి ఇప్పుడే అర్థం కాదు. ఏంటంటే సంపాదనలో పడిపోయి లేదా ఏంటంటే ఇలా రీల్స్ పడతా, ఫోన్ చూసుకుంటా, మనం నెట్ఫ్లిక్స్, అమెజాన్ అట్లాంటివి చూసుకుంటా నైట్ అంతా స్లీప్లెస్ చేసామనుకోండి, డైజెషన్ పోద్ది, ఎసిడిక్ లెవెల్స్ పెరిగితే ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. చూడండి సార్, ఏ ఇష్యూ అయినా సరే, ఫీమేల్ ప్రాబ్లమ్స్ అయినా, ఇదైనా, స్కిన్ డిసీజెస్ అయినా, ఇవన్నీ కూడా ఏంటంటే మన తీసుకునే డైటు అలాగే స్లీపు, నేచర్కి మనం దూరంగా జరిగిపోవటం, పద్దాగా ఏసీలో ఉండి ప్రకృతి గాలులు పీల్చుకుపోవటం, ఇవే జస్ట్ ఏంటంటే మనం ప్రకృతికి కనెక్ట్ అయితే సరిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే సో ఈట్ ఎర్లీ, స్లీప్ ఎర్లీ బై 9:30. వర్స్ట్ కేసు ఏంటంటే 10 లోపు నిద్రపోండి, 7:30 లోపు డిన్నర్ అనేది 80% ఫినిష్ చేయండి అని చెప్పి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. చూడండి సార్, జెఫ్రీస్ యాజ్ కట్ ఎస్టిమేట్స్ జొమాటోకి సంబంధించి ఏంటంటే ఈ బ్లింకిట్ ఉంది కదా, ఆన్లైన్ డెలివరీ చేస్తూ ఉంటారు. సో ఈ బ్లింకిట్కి ఏంటంటే కాంపిటీషన్ ఉంది. జెప్టో నుంచి ఉంది, అలాగే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ నుంచి ఉంది. అలాగే చాలామంది ఆ థీమ్తో పనిచేస్తున్నారు. కొత్త వాళ్ళు మార్కెట్లో రాబోతున్నారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు టార్గెట్ అప్డేట్ అనేది కట్ చేశారు. దానివల్ల ఏంటంటే ఈరోజు 5% డిప్ అయింది. ఇంకొక బ్రోకింగ్ కంపెనీ వాళ్ళేమో, ఇంకొక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఏమో టార్గెట్ ప్రైస్ని పెంచారు, వీళ్ళేమో తగ్గించారు. చూడండి సార్, అక్కడ చూడాల్సింది మనం టార్గెట్ ప్రైస్లు కాదు, అసలు ఏ పాయింట్స్ వస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో మనలో చాలామంది టైం వేస్ట్ చేస్తాం దేనికంటే నిఫ్టీ పెరుగుతుందా పడిపోతుందా ఏంటి కదా. ఇది మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కంట్రీ ఎకానమీ ఎటుపోతుంది, అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న కంపెనీకి కాంపిటీటర్స్ ఎవరు, అలాగే మన ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న కంపెనీ లేదా చేసిన కంపెనీ యొక్క మేనేజ్మెంట్ గైడ్లైన్స్లు ఏంటి, నెక్స్ట్ ఇయర్ రెవెన్యూ ఎలా ఉండొచ్చు, ఏ కాంపిటీటర్ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది, మేక్ ఇన్ ఇండియా థీమ్లో ఏదైనా పనికొస్తుందా, మన కంట్రీ గ్రోత్లో ఏ విధంగా ఇది పార్టిసిపేట్ చేస్తుంది, ఇట్లాంటివి ఆలోచించాల్సింది మనం. అర్థమవుతుంది. అంతేగాని
నిఫ్టీ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిందా, కింద ఉందా, పైన ఉందా, అదన్నారు ఇదన్నారు, ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు, డిఐఎస్ వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. ఏంది ఇది? ఫోకస్ ఏంటంటే యాజ్ ఎ ఇన్వెస్టర్గా మీ ఫోకస్ అంతా ఎప్పుడు కూడా కంపెనీ బిజినెస్, వాటి కాంపిటేటర్స్, మేనేజ్మెంట్ గైడ్లైన్స్లు. ఇది ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే తరీకా. అలాగే హోండాయికి సంబంధించి అనమాట, సిటీ వాళ్ళు ఏంటంటే టార్గెట్ ప్రైస్ 2250 అని చెప్పి బై అని చెప్తున్నారు. స్ట్రాంగ్ పేరెంటేజ్ ఆఫ్ హోండాయ్ మోటార్ కో అని చెప్పి చెప్తున్నారు అనమాట. డైవర్సిఫికేషన్ ఆఫ్ ది మోడల్ లైనప్ విత్ గ్రేటర్ ప్రపోర్షన్ ఆఫ్ ఎస్యూవీస్. ఎస్యూవీ సెగ్మెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ వర్క్ చేయడం, అలాగే ఆ ఎస్యూవీ సెగ్మెంట్లో రకరకాల మోడల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మంచిగా ఉంటుంది అనేది చెప్తున్నారు. అలాగే పొటెన్షియల్ అప్సైడ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి పాయింటర్స్. ఈ ప్రైస్తో మనకు సంబంధం లేదు, ఈ పాయింట్స్ చూడండి చాలు. చూడండి. అలాగే టైటాన్కి సంబంధించి నిన్న Q3 అప్డేట్స్ వచ్చినాయి, మనం మాడుకున్నాం కదా. అన్ని థింగ్స్ బాగోపోయినా జ్యువెలరీ ఇవన్నీ కూడా తెగ పెరిగిపోతున్నాయి. ఆ వాచెస్ అవన్నీ వాటిలో సేల్స్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ చూసాం కదా. క్యారెట్ లైన్, టైటాన్కి సంబంధించిన ఫాస్ట్ ట్రాక్, తనిష్క్ ఇవన్నీ మాడుకున్నాం నిన్న. సో ఆ అప్డేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మెక్వేర్ వాళ్ళు టైటాన్ యొక్క టార్గెట్ ప్రైస్ని 4150కి పెంచారనమాట. అదనమాట. సో ఐకేర్ సెగ్మెంటు మనకి డిమాండ్ స్ట్రెంత్ అక్రాస్ జ్యువెలరీ, ఐకేర్ నిన్న మనం ఆడుకున్నాము. సో ఇవి హెల్తీగా ఉన్నాయి Q3 అప్డేట్స్ అని చెప్పి చెప్తున్నారు. అదనమాట కదా. సో డిస్పైట్ ప్రెజర్ ఇన్ సాలిటైర్ సెగ్మెంట్. సాలిటైర్ సెగ్మెంట్ అంటే నార్మల్ డైమండ్స్లో క్వాలిటీ డైమండ్స్ అవి. మోడరేట్ కన్సర్న్ ఫ్రమ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. చూడండి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇప్పుడు ఏంటంటే వీటికి డిమాండ్ పెరుగుతూ ఉంది, కానీ వజ్రమే, ఒరిజినల్ వజ్రమే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సరే, వాళ్ళు వాడికి డిమాండ్ పెరిగితే అటువైపు వెళ్తున్నారు కదా. వాళ్ళకి తెలుసు ఏది డిమాండ్ పెరుగుతుందో దాని మార్కెట్ షేర్ని గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీ మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే ఏంటంటే మీరు డిప్స్లో కొని మర్చిపోవచ్చు కొన్ని ఏళ్ళు. అదనమాట. ఈ కంపెనీ గురించి అని చెప్పట్లా, జనరల్గా చెప్తున్నాను. ఏ కంపెనీ అయినా సరే అలా కదా. చూడండి. సో ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి సో రీసెంట్గా డిప్ నుంచి కాస్త ఈరోజు ఉపశమనం, కానీ ఫర్దర్గా కూడా డౌన్ ట్రెండ్ కొనసాగేలాగే కనిపిస్తూ ఉంది. సో ఏదైనా స్టడీ చేయాలి అని అంటే మనం ఈ రీసెంట్ లో ఉంది కదా 66, అది కట్ అయితే మనం ఓలా ఎలక్ట్రిక్ గురించి నా అప్డేట్ ఇస్తాను. అర్థమవుతుందా? సో అలాగే ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ స్టడీ చేద్దాం అనుకున్న వాళ్ళకి రీసెంట్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సర్వీస్కి సంబంధించి కంప్లైంట్స్, కన్జ్యూమర్ క్లయింట్స్ ఇష్యూస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ వెళ్ళిపోతూ ఉంది. వీటిని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. కొత్త మేనేజ్మెంట్ ఎవరు వస్తున్నారు, అలాగే ఈ కంప్లైంట్స్కి సంబంధించి వాళ్ళు సర్వీస్ సెంటర్లు పెంచారు, ఫర్దర్గా వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఆ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, అవి చూడండి. ప్రైస్ యాక్షన్ చూస్తే ఏం రాదబ్బా, ఇది నథింగ్. అర్థమవుతుందా? మీరు అమ్మినప్పుడేమో దాని తర్వాత పెరుగుతూ ఉంటుంది, మీరు కొన్న తర్వాత ఏమో పడిపోతూ ఉంటుంది. ప్రైస్ యాక్షన్ చూస్తే అంతే ఉంటుంది. ట్రేడింగ్ వేరే, ట్రేడింగ్ చేసే సమయం ఇది కాదు. ఎందుకని? నిఫ్టీ పరిస్థితి బాగోలేదు కదా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నిఫ్టీ అప్ ట్రెండ్ నడుస్తా ఎఫ్ఐఎస్ బయింగ్ మోడ్లో కనిపిస్తే తప్ప మీకు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్కి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు. నా ఒపీనియన్, నా అనుభవం చెప్తున్నాను. మీ అబ్జర్వేషన్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి. నా ఒపీనియన్ ఒకసారి మధ్యలో పెట్టుకొని మీ అబ్జర్వేషన్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ కవరింగ్ వల్ల ఇందులో కూడా షార్ట్ కవరింగ్ వచ్చింది. సో అయితే నిఫ్టీకి అయితే జోన్ దూరంగా ఉంది. అంటే ఏదైనా డిప్ అయినా 23,356, 23,224 దగ్గర మనకి షార్ట్ కవరింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ని షార్ట్ కవరింగ్ లాగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి కిందకి వస్తే కనుక. సో కదా, కాస్త 2-3 డేస్ పైకి వస్తే ఈ పర్టికులర్ ఏరియాలో నుంచి ఏమైనా కింద పడుతుందేమో చూడటం అనేది ఎడ్యుకేషనల్గా బాగుంటుంది. ఉన్న పళంగా కిందకి వెళ్తుందా అని అంటే ప్యానిక్ న్యూస్ రావాలి. ఉన్న పళంగా కిందకి వెళ్ళడానికి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్ మనం డిస్కస్ చేసుకున్నాం, చాలా క్లోజర్ లెవెల్ ఉంది, షార్ట్ కవరింగ్ లెవెల్. కాబట్టి మీరు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే కనుక ఈ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మీరు బోత్ సైడ్స్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అర్థమవుతుందా? అదనమాట. చూడండి సార్, మరొకసారి చెప్తున్నాను, వ్యక్తిగతమైన డిస్క్లైమరు, F&O నేనే చేయను ఇలాంటి మార్కెట్లో. కాబట్టి ఇలాంటి మార్కెట్లో F&O చేస్తే ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అని చెప్తాను. కాబట్టి జాగ్రత్త. నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా మనీ లూజ్ అవ్వాలని నేను కోరుకోను, అందుకని మీకు ఇన్నిసార్లు ప్రతిరోజు చెప్పడం అనమాట. అది మీరు కాదు F&Oనే చేసుకుంటాం, కాలు పుట్టు అదే మా ఇష్టం, నువ్వు చెప్పేది ఏంది అనుకుంటే మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, నష్టమేం లేదు దానివల్ల. మనకు ఉన్నవాళ్ళు యాక్టివ్గా మంచిగా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మీరు లోన్స్ పెట్టుకొని, పర్సనల్ లోన్స్ పెట్టుకొని మనీ అంతా పోగొట్టుకొని బాధపడుతూ ఉంటే అది ఏ యూట్యూబర్కి సంతోషాన్ని ఇవ్వదు, అవునా? అది కాబట్టి ఏంటంటే
ఈట్ హెల్తీ, స్టే హెల్తీ అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. ఫర్దర్గా మనం వీడియోస్లో రేపటి నుంచి మళ్ళీ ఏంటంటే యాజ్ యూజువల్గా డిస్కస్ చేసుకుంటూ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే, గుడ్ నైట్.